చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. మన చుట్టూ జరుగుతున్న విశేష సంఘటనలు, అత్యవసర అప్డేట్లు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలు అన్నీ మీ ముందుకు తెస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, నేటి ప్రధాన వార్తల్లోకి వెళ్దాం. మైదుకూరు పురావస్తు కనుగొనిక. మైదుకూరులోని విశ్వనాథపురంలో అరుదైన చారిత్రక వస్తువులు బయటపడ్డాయి. మూర్తి వెంకటేశ్వర్లు ఇంట్లో 12 టోలాస్ మరియు పిడిబాకు వెలుగు చూశాయి. బ్రిటిష్ కాలంలో టోలాలను తూకం కోసం వాడేవారని, పిడిబాకు యుద్ధంలోనూ వేటలోనూ వాడేవారని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ వెల్లడించారు. గ్రామస్తులు ఈ ఆవిష్కరణతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ వరద ప్రమాద హెచ్చరిక. కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. అధికారులు 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకైతే విడుదల చేశారు. ప్రస్తుతం అవుట్ఫ్లో 2.84 లక్షల క్యూసెక్కులు. రేపటికి ఇది 3.97 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 20వ తేదీకి 7 లక్షల క్యూసెక్కులు చేరే అవకాశం ఉండటంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారు. ధర్మవరం ఉగ్రవాద కదలికలు. పట్టుచీరలతో పేరుగాంచిన ధర్మవరంలో ఉగ్రవాద కదలికలు వెలుగు చూశాయి. లోనికోటకు చెందిన నూర్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్టు నిర్ధారించింది. అతని ఇంట్లో సిమ్ కార్డులు, ఉగ్ర సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. నూర్ మహమ్మద్ వాట్సాప్ ద్వారా దేశానికి వ్యతిరేకంగా సందేశాలు పంపినట్లు బయటైతే పడింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సూర్యాపేట భ్రూణహత్య మాఫియా. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆర్ఎంపీ వైద్యులు లింగ నిర్ధారణ పరీక్షలతో భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. ఆర్ఎంపీ శ్రీనివాస్ నిర్వహించిన అబార్షన్లో 5 నెలల గర్భిణి మృతి చెందింది. బాలాజీ ఆసుపత్రి పేరుతో అక్రమ కేంద్రాన్ని నడుపుతున్నారని ఆరోపణలైతే వచ్చాయి. స్థానికులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రథయాత్ర విషాదం. హైదరాబాద్ రామాంతపూర్లో కృష్ణాష్టమి రథయాత్ర ఘోర ప్రమాదంగా మారింది. ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డి ఉన్నారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ఆర్మీ జవాన్పై దాడి. ఉత్తరప్రదేశ్లో ఆర్మీ జవాన్ కపిల్ కవాడ్పై టోల్ ప్లాజా సిబ్బంది దారుణంగా దాడి చేశారు. వాహనాల ఆలస్యం గురించి ప్రశ్నించగా అతడిని కర్రలతో కొట్టి స్తంభానికి కట్టేశారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు 4 సిబ్బందిని అయితే అరెస్టు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వేడివేడిగా సాగుతున్నాయి. లోక్సభలో ప్రతిపక్షం బీహార్ ఓటు చోరీపై గందరగోళం అయితే సృష్టించింది. రాజ్యసభ కార్యకలాపాలు గంట సేపు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రపై ప్రత్యేక సమావేశం జరగనుంది. అలాగే జన్ విశ్వాస్ బిల్లు 2025 ప్రవేశపెట్టనున్నారు. ఉక్రెయిన్ స్నైపర్ వరల్డ్ రికార్డ్. ఉక్రెయిన్ స్నైపర్ యూనిట్ గోస్ట్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 4 కిలోమీటర్ల దూరం నుంచి రష్యా సైనికులను 14.5 mm రైఫిల్తో చంపారు. ఒక్క షాట్తో 2 సైనికులను కూల్చారు. డ్రోన్ గైడెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇది సాధ్యమైందని సైన్యం అయితే తెలిపింది. ఈ రైఫిల్ ఉక్రెయిన్లోనే తయారు చేశారు. అమెరికా గాజా ప్రజలకు వీసాలు నిలిపివేత. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ప్రభావంతో గాజా ప్రజలకు అమెరికా వీసాలు నిలిపివేసింది. గాజా నుంచి వచ్చేవారు హమాస్ కు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలైతే ఉన్నాయి. తాత్కాలిక వైద్య, మానవతా వీసాల జారీ ప్రక్రియను సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. దీంతో గాజా ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసియా కప్ భారత జట్టు కూర్పు. ఆసియా కప్ T20 కోసం భారత జట్టు ఎంపిక ప్రక్రియ మంగళవారం జరగనుంది. శ్రేయస్ అయ్యర్, జితేష్ శర్మ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. బుమ్రా ఫిట్నెస్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ల స్థానం సందిగ్ధంగా ఉంది. ఆసియా కప్ సెప్టెంబర్ 28న ఫైనల్తో ముగియనుంది. ఇవే నేటి ప్రధాన విశేషాలు. పురావస్తు ఆవిష్కరణల నుంచి అంతర్జాతీయ రికార్డుల వరకు, ఉగ్రవాద కదలికల నుంచి క్రీడా రంగం వరకు అన్ని అప్డేట్లు మీ ముందుకైతే తీసుకొచ్చాం. మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నది రన్ టీవీ తెలుగు ఛానల్ని. జై హింద్.